అయస్కాంత తయారీ పద్ధతులు. అయస్కాంత తయారీ పద్ధతులు మ్యాగ్నెటిక్ మెథడ్స్ అంటారు వీటిని, మ్యాగ్నెటిక్ మెథడ్స్. మరి ఎన్ని పద్ధతుల్లో అయస్కాంతాలను తయారు చేస్తారంటే ఇక్కడ మొత్తం 5 పద్ధతుల్లో ఒక అయస్కాంతం అనేది తయారు చేయబడుతుంది. ఎన్ని పద్ధతులు చేయొచ్చు అయస్కాంతాన్ని? 5 పద్ధతుల్లో తయారు చేయవచ్చు అండి. ఈ 5 పద్ధతులు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ రాద్దాము. చూడండి, ఫస్ట్ పద్ధతి పేరు ఏం పేరు అంటే ఏకస్పర్శ పద్ధతి. ఏకస్పర్శ పద్ధతి. దీన్ని సింగిల్ టచ్ మెథడ్ అంటారు. సింగిల్ టచ్ మెథడ్, ఏకస్పర్శ పద్ధతి. రెండో పద్ధతి ఏది అంటే ద్విస్పర్శ పద్ధతి. ద్విస్పర్శ పద్ధతి. దీన్ని డబుల్ టచ్ మెథడ్ అంటాం. డబుల్ టచ్ మెథడ్. మూడవది ప్రేరణ పద్ధతి. ప్రేరణ పద్ధతి. దీన్ని ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్, ప్రేరణ పద్ధతి. నాలుగో పద్ధతి ఏది అంటే వేడి చేసి చల్లార్చే పద్ధతి. వేడి చేసి చల్లార్చే పద్ధతి, హీట్ అండ్ కూలింగ్ మెథడ్. హీట్ అండ్ కూలింగ్. హీట్ అండ్ కూలింగ్ మెథడ్, వేడి చేసి చల్లార్చే పద్ధతి. ఇంకా లాస్ట్ 5వ పద్ధతి ఏముంది అంటే మనకి ఇక్కడ విద్యుత్ పద్ధతి. 5వ పద్ధతి విద్యుత్ పద్ధతి, ఎలక్ట్రిక్ మెథడ్ అనే పేరుతో పిలుస్తాం. ఇవి మొత్తం 5 అయస్కాంత పద్ధతులు. పోయినసారో దీనిపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడగడం జరిగింది జేఎల్ఎంలోనే. ఏంటి అంటే మొత్తం 5 పద్ధతులు ఉన్నాయి కదా, ఇందులో అయస్కాంత తయారీ పద్ధతుల్లో ఉత్తమమైన పద్ధతి ఏది అని క్వశ్చన్ ఇచ్చాడు. మొత్తం 5 పద్ధతులు ఉన్నాయి కదా, ఈ 5 పద్ధతిలో విచ్ ఈజ్ ఏ గుడ్ మెథడ్ టు మేక్ ద మ్యాగ్నెట్స్ అంటే అయస్కాంతాలను తయారు చేయడానికి ఇక్కడున్న పద్ధతుల్లో అన్నింటిలో కూడా ఉత్తమమైన పద్ధతి ఏది అని చెప్పని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 5 పద్ధతుల్లో ఉత్తమమైన పద్ధతి ఏది అంటే విద్యుత్ పద్ధతి ఉత్తమమైనది. ఎలక్ట్రిక్ మెథడ్ ఈజ్ ఏ గుడ్ మెథడ్ అంటున్నాం. ఏ పద్ధతి? విద్యుత్ పద్ధతి అనేది అయస్కాంత తయారీ పద్ధతుల్లో ఉత్తమమైన పద్ధతి అంటున్నాం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ విద్యుత్ పద్ధతి ఉత్తమమైన పద్ధతి అంటున్నాం కదా, మరి విద్యుత్ పద్ధతిలో తయారు చేసే అయస్కాంతాలను ఏ పేరుతో పిలుస్తారంటే ఇక్కడ విద్యుత్ అయస్కాంతాలు అనే పేరుతో పిలుస్తాం. విద్యుత్ పద్ధతిలో తయారు చేసే అయస్కాంతాలను ఏమంటున్నాం మనం? విద్యుత్ అయస్కాంతాలు. ఎలక్ట్రోమాగ్నెట్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. చూడండి, ఇక్కడ విద్యుత్ పద్ధతిలో తయారు చేసే అయస్కాంతాలను విద్యుత్ అయస్కాంతాలు, ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటారు వీటిని. ఎలక్ట్రోమాగ్నెట్స్. విద్యుత్ పద్ధతిలో తయారు చేయబడే అయస్కాంతాలను విద్యుత్ అయస్కాంతాలు అంటారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి ఏ రకమైన కరెంట్ యూజ్ చేయాలంటే DC కరెంటును మాత్రమే ఉపయోగించాలి. AC కరెంటును ఉపయోగించకూడదు. ఓన్లీ DC కరెంటు. DC కరెంటును మాత్రమే విద్యుత్ పద్ధతిలో ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాలను తయారు చేస్తారు. మరి విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి DC కరెంట్ ఉపయోగిస్తారు అంటున్నాం కదా. ఈ విద్యుత్ అయస్కాంతాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి లోహం ఏది? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి బిట్లే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతుంటాడు. విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారంటే ఇక్కడ మెత్తని ఇనుము అనేటువంటి లోహాన్ని ఉపయోగిస్తారు. మెత్తని ఇనుము. దీన్ని తెలుగులో మృదు ఇనుము అనే పేరుతో కూడా పిలుస్తారు. మృదు ఇనుము. మెత్తని ఇనుమన్నా మృదు ఇనుమన్నా ఒకటే. ఇంగ్లీష్లో మాత్రం ఏమంటారంటే సాఫ్ట్ ఐరన్. సాఫ్ట్ ఐరన్. మీరు అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పేర్లో గుర్తుపెట్టుకోవాలి తెలుగులో రాసేవాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ పేర్లను కూడా తెలుగులో మెన్షన్ చేసి రాస్తుంటాడు. సాఫ్ట్ ఐరన్ అని కూడా తెలుగులో మెన్షన్ చేసి రాయడం జరుగుతుంటుంది. కాబట్టి విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి మెత్తని ఇనుము లేదా మృదు ఇనుమును, ఇంగ్లీష్లో సాఫ్ట్ ఐరన్, దీన్ని ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాలు తయారు చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ తాత్కాలిక అయస్కాంతాలు తయారు చేయడానికి. తాత్కాలిక అయస్కాంతాలు. తాత్కాలిక అయస్కాంతాలను తయారు చేయడానికి, తాత్కాలిక అయస్కాంతాలు అంటే ఇక్కడ టెంపరరీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో పిలుస్తాం. తాత్కాలిక అయస్కాంతాలంటే టెంపరరీ మ్యాగ్నెట్స్.
టెంపరరీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్. తాత్కాలిక అయస్కాంతాలను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారంటే సేమ్ మెత్తని ఇనుమునే ఉపయోగిస్తారు. మెత్తని ఇనుమును ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ విద్యుత్ అయస్కాంతాలు తయారు చేయాలన్నా తాత్కాలిక అయస్కాంతాలు తయారు చేయాలన్నా రెండింటికి కూడా ఉపయోగించే లోహం ఏది అంటే మెత్తని ఇనుము అనేటువంటి లోహాన్ని ఉపయోగిస్తారు. సాఫ్ట్ ఐరన్ అంటున్నాం అన్నట్టు. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ అండ్ టెంపరరీ మ్యాగ్నెట్స్ బోత్ ఆర్ మేడ్ విత్ సాఫ్ట్ ఐరన్. విద్యుత్ అయస్కాంతాలు తాత్కాలిక అయస్కాంతాలు ఈ రెండింటిని తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తున్నామంటే మెత్తని ఇనుము లేదా మృదు ఇనుము సాఫ్ట్ ఐరన్ ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాలు లేదా తాత్కాలిక అయస్కాంతాలను తయారు చేయవచ్చును అంటున్నాం. మరి ఒకవేళ శాశ్వత అయస్కాంతాలు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని అడుగుతాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. శాశ్వత అయస్కాంతాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శాశ్వత అయస్కాంతాలు సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటున్నాం. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్ అంటున్నాం. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారంటే స్టీల్ను ఉపయోగిస్తారు. స్టీల్ దీన్ని యూజ్ చేస్తారు. ఒకవేళ స్టీల్ లేకపోతే ఆల్నికో అనేటువంటి మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. ఆల్నికో అంటారు దీన్ని. ఈ ఆల్నికో అనేటువంటి మిశ్రమ లోహాన్ని ఉపయోగించి కూడా ఏం చేస్తారంటే శాశ్వత అయస్కాంతాలను తయారు చేస్తారు. ఇక్కడ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ అయినా లేదా ఆల్నికో అనేటువంటి మిశ్రమ లోహానైనా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఆల్నికోలో ఏమేమి ఉంటాయంటే పేరులోనే ఉంచండి. ఆల్నికోలో ఉన్న లోహాలు ఏవేవి అంటే అల్యూమినియం ఉంటుంది, ప్లస్ నికెల్ ఉంటుంది, ప్లస్ కోబాల్ట్. CO అంటే ఇక్కడ కోబాల్ట్. ఈ మూడు లోహాల మిశ్రమాన్ని ఏమంటారంటే ఆల్నికో అనే పేరుతో పిలుస్తారు. సో ఒకవేళ ఇచ్చిన ఆప్షన్లో స్టీలు లేదా ఆల్నికో రెండికి లేదు ఒకటి ఉంటుంది. ఈ రెండు లేవు అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మాంగనీన్ అనేటువంటి మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. మాంగనీన్ అంటాం. మాంగనీన్ అనే మిశ్రమ లోహాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అన్నట్లు. ఈ రెండు లేనప్పుడు మాత్రమే ఈ మాంగనీన్ అనే లోహం పేరు దీని పేరు గుర్తుపెట్టుకోండి. కానీ మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే ఆప్షన్స్లో స్టీలు ఆల్నికో ఈ రెండిట్లోనూ ఏదో ఒక పేరు మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది అన్నట్లు. సో ఇవి శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి లోహాలు. అంటే ఇక్కడ విద్యుత్ అయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలు, శాశ్వత అయస్కాంతాలు మూడు రకాల అయస్కాంతాలు ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెట్స్, టెంపరరీ మ్యాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటున్నాం. విద్యుత్ అయస్కాంతాలకు తాత్కాలిక అయస్కాంతాలకు రెండింటికి ఒకటే లోహం. ఏది అన్నాం? మెత్తని ఇనుము సాఫ్ట్ ఐరన్ అన్నాం. కానీ శాశ్వత అయస్కాంతాలు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మాత్రం తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తున్నామంటే స్టీల్ అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే ఆల్నికో అనేటువంటి మిశ్రమ లోహానైనా ఉపయోగించి శాశ్వత అయస్కాంతాలను తయారు చేయవచ్చును అంటున్నాం. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇవేవి మెన్షన్ చేయడు. విద్యుత్ అయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలు, శాశ్వత అయస్కాంతాలను ఏమీ మెన్షన్ చేయడు. మెన్షన్ చేయకుండా ఏం చేస్తారంటే సాధారణంగా అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే లోహం ఏది అని అడుగుతాడు. ఇలా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్. జనరల్లీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్. చూసారా క్వశ్చను? విద్యుత్ అయస్కాంతాలని అడగలేదు, తాత్కాలిక అయస్కాంతాలని అడగలేదు, శాశ్వత అయస్కాంతాలని మెన్షన్ చేయలేదు, ఏం మెన్షన్ చేయలేదు. జనరల్లీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్ అంటే సాధారణంగా అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే లోహం ఏది అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇక్కడ జనరల్గా అని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మెత్తని ఇనుము సాఫ్ట్ ఐరనే తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలి? మెత్తని ఇనుమే తీసుకోవాలి. చూడండి, దీన్నే తీసుకోవాలి జనరల్గా అయస్కాంతాలు తయారు చేయడానికి. అంటే సాధారణంగా అయస్కాంతాలను తయారు చేయడానికి మెత్తని ఇనుమును ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ మెత్తని ఇనుమును ఒక పేరుతో పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఏమంటారంటే సో తెలుగులో అయస్కాంత కవచము అనే పేరుతో పిలుస్తారు. దీన్ని అయస్కాంత కవచం. దీన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ హెల్మెట్ అనే పేరుతో పిలుస్తారు. మ్యాగ్నెటిక్ హెల్మెట్. సో ఇది కూడా ఒక 2-3 సార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ అయస్కాంత కవచము లేదా మ్యాగ్నెటిక్ హెల్మెట్ అని క్రింది వాటిలో ఏ లోహాన్ని పిలుస్తారు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఏ లోహాన్ని పిలుస్తామంటే మెత్తని ఇనుమును పిలుస్తారు. ఎందుకు పిలుస్తున్నామంటే సాధారణంగా జనరల్గా మనకు అయస్కాంతాలను తయారు చేయడానికి మెత్తని ఇనుము అనే లోహాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ మెత్తని ఇనుమును మనం ఏమంటున్నామంటే అయస్కాంత కవచము లేదా మ్యాగ్నెటిక్ హెల్మెట్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇవి మనకు ఉన్నటువంటి అయస్కాంత తయారీ పద్ధతులకు సంబంధించింది. సో ఇక్కడ ఈ ఏరియాలో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాం? విద్యుత్ అయస్కాంతాలను అడగొచ్చు, తాత్కాలిక అయస్కాంతాలను అడగొచ్చు, శాశ్వత అయస్కాంతాలను అడగొచ్చు, లేకపోతే అయస్కాంత తయారీ పద్ధతిలో ఉత్తమమైన పద్ధతి ఏదని అడగొచ్చు,
లేకపోతే విద్యుత్ పద్ధతిలో అయస్కాంతాలను తయారు చేయడానికి ఏ రకమైన విద్యుత్ ఉపయోగిస్తారని అడగవచ్చు. సో అలా అడగకపోతే ఒకవేళ క్రింది వాటిలో అయస్కాంత కవచము మ్యాగ్నెటిక్ హెల్మెట్ అని ఏ లోహాన్ని పిలుస్తారు అని అడగవచ్చు. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. ఇందులో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక్క క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనకేంది అంటే సో ధ్రువసత్వం, పోల్ స్ట్రెంత్ అంటున్నాం. ఈ ధ్రువసత్వం అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ధ్రువసత్వం గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో కంటిన్యూషన్ చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటిదంటే ధ్రువసత్వం, ధ్రువసత్వం, పోల్ స్ట్రెంత్, పోల్ స్ట్రెంత్, ధ్రువసత్వం, ధ్రువసత్వం, పోల్ స్ట్రెంత్. ధ్రువసత్వం అంటే ఏంటిదంటే ఇక్కడ ఒక అయస్కాంతానికి ఆకర్షించే గుణం లేదా వికర్షించే గుణం ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక అయస్కాంతాన్ని తీసుకుంటున్నాను. ఇలా ఉంది అయస్కాంతం అనుకుంటున్నాను. ఇది అయస్కాంతం అనుకోండి. సో ఇందులో ఇది నార్త్ పోల్ ఉత్తర ధ్రువం అంటున్నాం, ఇదేనో సౌత్ పోల్ దక్షిణ ధ్రువము, ఇదేనో మధ్య బిందువు అనుకుంటున్నాం. మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్ అని చెప్పని పిలుస్తున్నాం. ఇది ఒక అయస్కాంతం. ఇక్కడ ఈ అయస్కాంతానికి ఆకర్షించే గుణం కానీ వికర్షించే గుణం కానీ ఎక్కడ ఉంటుందంటే ధ్రువాల దగ్గరనే ఎక్కువగా ఉంటుంది. ఆకర్షించే గుణము లేదా వికర్షించే గుణం అనేది ధ్రువాల దగ్గరనే ఎక్కువగా ఉంటుంది. మధ్య బిందువు దగ్గర ఆకర్షణ వికర్షణ శక్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసమే ఎందుకు అంటే ఇక్కడ అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణిస్తాయి అంటున్నాం. మనం ఇందాక గీసుకున్నాం కదా. సో ఇలా గీసుకున్నాం కదా, అయస్కాంత బలరేఖలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి అంటున్నాం, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఇలా ప్రయాణిస్తాయి. సో ఇలా ప్రయాణిస్తాయి. ఇవి అయస్కాంత బలరేఖలు. మరి అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణిస్తున్నాయి కాబట్టి మనకు ఆకర్షణ వికర్షణ శక్తులు కూడా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే ఈ ఉత్తర ధ్రువం దగ్గర దక్షిణ ధ్రువం దగ్గరనే ఆకర్షణ వికర్షణ శక్తులు ఎక్కువగా ఉంటాయి అంటున్నాం. అందువల్ల ఇప్పుడు ధ్రువసత్వం అంటే ఏమంటున్నామంటే మనం ఒక అయస్కాంతము ఆకర్షించే లేదా వికర్షించే లక్షణాన్ని, ఒక అయస్కాంతము ఆకర్షించే లేదా వికర్షించే లక్షణాన్ని ఏమంటారంటే ధ్రువసత్వం అనే పేరుతో పిలుస్తారు. ఒక అయస్కాంతము ఆకర్షించే లేదా వికర్షించే లక్షణాన్ని ధ్రువసత్వము అంటున్నాం. ఇంకా ఈ ధ్రువసత్వాన్ని స్మాల్ ఎం చే సూచిస్తారు. అయస్కాంతంలో మ్యాగ్నెటిజంలో స్మాల్ ఎం ఎక్కడ వచ్చినా సరే అది ధ్రువసత్వానికి సంకేతము అని తీసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అనాలి ఇక్కడ. సో ఇక్కడ ధ్రువసత్వాన్ని దేంతో సూచిస్తారంటే స్మాల్ ఎం చే సూచిస్తారు. ఇంకా ఈ ధ్రువసత్వానికి మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రమాణాలు రాయాలి. మనం ప్రమాణాలు అంటే ఇక్కడ యూనిట్స్, ధ్రువసత్వానికి ప్రమాణాలు యూనిట్స్ ఏమొస్తాయి అనేది మనం రాసుకోవాలి. ఇక్కడ ప్రమాణాలు రాసేటప్పుడు ధ్రువసత్వాన్ని చూడండి, ఇక్కడ ఎంకేఎస్ పద్ధతి అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంకేఎస్ పద్ధతిలో ధ్రువసత్వానికి ప్రమాణం ఏంటిదంటే వెబర్, వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ధ్రువసత్వాన్ని ఎంకేఎస్ పద్ధతిలో వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ఎంకేఎస్లో వెబర్ అని రాసాము. అదేవిధంగా ఎస్ఐ పద్ధతి మెన్షన్ చేసామనుకోండి, ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏంటిదంటే యాంపియర్ మీటర్, యాంపియర్ మీటర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. సో ఇవి ధ్రువసత్వానికి ఉన్నటువంటి ప్రమాణాలు. పోల్ స్ట్రెంత్ మెజర్డ్ ఇన్ ద యూనిట్ ఆఫ్ వెబర్ అండ్ యాంపియర్ మీటర్. వెబర్ ఈజ్ ఏ ఎంకేఎస్ యూనిట్, యాంపియర్ మీటర్ ఈజ్ ఏ ఎస్ఐ యూనిట్ అంటున్నాం. ఈ రెండు ధ్రువసత్వానికి ప్రమాణాలు. మరి ఇక్కడ ఒక్కసారి దీని మీద ఇక్కడ ఫోకస్ చేద్దాం. మనం ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు అయస్కాంత బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాయంటే ఏమంటున్నాం, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణించాయి అంటున్నాం. అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణించాయి. సో వెరీ గుడ్, బాగుంది. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి అయస్కాంత బలరేఖలు ప్రయాణించాయి కాబట్టి ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా ఒకదానితో మరొకటి ఖండించుకోవు. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ ఆర్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అయస్కాంత బలరేఖలు ఎప్పుడు కూడా ఒకదానితో మరొకటి ఖండించుకోవు. సో ఈ పాయింట్ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అయస్కాంత బలరేఖలు ఒకదానితో మరొకటి ఖండించుకొనవు అంటున్నాం. ఒకదానితో మరొకటి ఖండించుకొనవు, నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటున్నాం. అయితే ఈ అయస్కాంత బలరేఖలు చూడండి, ఇక్కడ ఉత్తరం నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణానికి వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా క్లోజ్డ్ సర్క్యూట్స్.
క్లోజ్డ్ సర్క్యూట్స్ కాబట్టి అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వలయాలు అంటున్నాం. అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వలయాలు. అయస్కాంత బలరేఖలు ఒకదానితో మరొకటి ఖండించుకొనవు. అదేవిధంగా అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వలయాలుగా ఉంటాయి, క్లోజ్డ్ సర్క్యూట్గా ఉంటాయి, ఓపెన్ కాకుండా క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అంటే ఉత్తర ధ్రువం నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణ ధ్రువం దగ్గర ఎండ్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. కాబట్టి అయస్కాంత బలరేఖలు సంవృత వలయాలు లేదా సంవృత వక్రాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది అన్నట్లు. అయితే ఇక్కడ రెండు అయస్కాంత బలరేఖలు ఒకదానితో మరొకటి ఖండించుకొనవు అంటున్నాం. ఒకవేళ ఖండించుకున్నాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఖండించుకుంటే ఏమవుతుందంటే ఏ బిందువు దగ్గర అయితే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువు దగ్గర అయస్కాంత క్షేత్రానికి 2 దిశలు ఉండాలి. కానీ అయస్కాంత క్షేత్రానికి ఎప్పుడు కూడా 2 దిశలు అనేవి ఉండవు. అయస్కాంత క్షేత్రానికి ఎప్పుడు కూడా ఒక దిశ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది, 2 దిశలు అనేవి ఉండవు. ఇంకా 2 దిశలు ఉండవు అంటే దాని అర్థం ఏంటంటే అయస్కాంత బలరేఖలు ఎప్పుడు కూడా ఒకదానితో మరొకటి ఖండించుకొనవు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్లన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయస్కాంత బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి అంటే ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు ప్రయాణిస్తాయి. ఏ 2 అయస్కాంత బలరేఖలు కూడా ఒకదానితో మరొకటి ఖండించుకొనవు అంటున్నాం. అదేవిధంగా అయస్కాంత బలరేఖలన్నీ కూడా సంవృత వలయాలుగా ఉంటాయి అని చెప్పంటున్నాం. ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ధ్రువసత్వము మరియు అయస్కాంత బలరేఖలకు సంబంధించింది అంటున్నాం.